ఆర్ఎన్ టీవీ. కొద్ది సమయం కురిసినటువంటి వరంగల్లో భారీ వర్షానికి ఇక్కడ మనం ప్రస్తుతం వరంగల్ చౌరస్తాలోని అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఇక్కడ మనం చూసుకోవచ్చు. కొద్దిసేపు కురిసినటువంటి భారీ వర్షానికే ఇక్కడ నీళ్లు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం, దీంట్లో అక్కడ 2 బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఆగిపోవడం, అందులో ఉన్న ప్రయాణికుల్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు సహాయక చర్యలతో బయటికి తీసుకురావడం అయితే జరిగింది. ఇంతే జరగని పోలీస్ స్టేషన్ సిఐ కానివ్వండి సహాయక చర్యలను అయితే ఇక్కడ చేపట్టడం జరిగింది. వారే కాదు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ వాళ్ళు కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, అందరూ కలిసి ఇక్కడ సహాయక చర్యలు చేపట్టి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను అయితే బయటికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బస్సులను అటు ముందుకి పెట్టడం అయితే జరిగింది. 2 బస్సులు కూడా అక్కడే ఆపేశారు. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొద్దిపాటి చిన్న వర్షానికి కూడా ఇక్కడ నీళ్ళు అనేది చేరుతాయి. ఎందుకంటే వరంగల్ చౌరస్తానే కాదు, ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఇక్కడికే వచ్చి చేరుతాయి. అవతల ఉన్నటువంటి అన్నీ కూడా కొంచెం ఎత్తు ప్రదేశంలో ఉంటాయి. ఇది కొంచెం లోతట్టుగా ఉంటుంది కాబట్టి చిన్న వర్షం కురిసినా సరే ఇక్కడికి నీరు అనేది వచ్చి చేరడం జరుగుతుంది. ఇటు నుంచి కానీ అటు శివనగర్ నుంచి కానీ ఖమ్మం వెళ్ళే బస్సులు కానివ్వండి, వర్ధనపేట, తొర్రూరు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఇటు నుంచే వెళ్తుంటాయి. అటు ఖమ్మం నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇటు నుంచి వస్తాయి అన్నమాట. ఇది అటు ఉన్నటువంటి రహదారికి ఇటు నుంచి మెయిన్ షార్ట్ కట్ ఉంటుంది. ఆర్టీసీ బస్సులు కూడా బస్ స్టాండ్ ఇటు దగ్గరగా ఉంటుందని ఇటు నుంచి రావడం జరుగుతుంది. కానీ ఏదైతే కొద్దిపాటి వర్షానికి ఇక్కడ నీళ్లు